నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మిక వరదలతో ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. టిబెట్ వైపు నుంచి దూసుకొచ్చిన భోటేకోసి నది ఉధృతికి నోవాకోట్, ధాడింగ్ జిల్లాల్లో వంతెనలు, ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. రసువా జిల్లాలో బుధవారం ఉదయం ఒక్కసారిగా విరుచుకుపడిన ప్రళయంలో ఏకంగా 1000 మంది వరద నీటిలో కొట్టుకుపోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ వరదల్లో కొట్టుకుపోయిన వారిలో 105 మంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే 8 మృతదేహాలను వెలికితీశారు. వరద ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్లు నడుస్తున్నాయి. అధికారులు ఏకంగా 15 హెలికాప్టర్లను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపడుతున్నారు. బుసి, తుసు ప్రాంతాల్లో 20 మందిని సురక్షితంగా కాపాడి శిబిరాలకు తరలించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. पुरै सिलगढी आमा लाइभ यो चाहिँ है गाइस, यस्तो लाइभ छ। ओहो, पुरा ड्याम फुटेर आयो, पुरा चाइनाको ड्याम फुटेर आएको छ। आमा ल